హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగ సందడి ముగిసింది. ఊర్ల నుండి జనం సిటీలకు, ఆఫీసులకు, స్కూళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. గడిచిన 3-4 రోజులుగా మనం బాక్సాఫీస్ దగ్గర ఒక మాయాజాలాన్ని చూసాం. సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా సరే అది పండగ రోజు కాబట్టి హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. సంక్రాంతి సీజన్ అంటేనే అది ఫ్లాప్ సినిమాని కూడా యావరేజ్గా ఆడిస్తుంది, యావరేజ్ సినిమాని హిట్టుగా మారుస్తుంది. కానీ ఆ పండగ కవచం తొలగిపోయిన తర్వాత, అంటే సెలవులు ముగిసి అందరూ పనుల్లో పడ్డ తర్వాత వచ్చే మొట్టమొదటి రోజుని బాక్సాఫీస్ పరిభాషలో యాసిడ్ టెస్ట్ అంటారు. సరిగ్గా ఈరోజు మన తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఆ యాసిడ్ టెస్ట్ జరిగింది. ఒకవైపు తన మొదటి వారాన్ని పూర్తి చేసుకునే దిశగా ఉన్న ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ 7వ రోజుకు చేరుకోగా, మరోవైపు బాక్సాఫీస్ని శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు 5వ రోజుకి చేరుకుంది. ఈరోజు గురువారం, వర్కింగ్ డే. ఈరోజు థియేటర్ల దగ్గర కనిపించిన దృశ్యాలు, నమోదైన కలెక్షన్లు ఈ రెండు సినిమాల నిజమైన భవిష్యత్తుని తేల్చి చెప్పేశాయి. ఈరోజు మనం ఈ వీడియోలో రాజాసాబ్ 7వ రోజు పరిస్థితిని, మెగాస్టార్ సినిమా 5వ రోజు పరిస్థితిని పోల్చి చూస్తూ, అసలు పండగ లేకపోతే ఏ సినిమా నిలబడుతుంది, ఏ సినిమాకి ప్రేక్షకులు నిజంగా ఓటు వేస్తున్నారు అనే విషయాలని చాలా లోటుగా ఒక డిఫరెంట్ అనాలిసిస్తో తెలుసుకుందాం. ముందుగా మనం ది రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి వారం రోజులు పూర్తవుతున్నాయి. 7వ రోజు అనేది ఏ సినిమాకైనా చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడితో ఫస్ట్ వీక్ రన్ ముగుస్తుంది. నిన్నటి వరకు కనుమ పండగ ప్రభావంతో సెలవుల పుణ్యమా అని రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర కొద్దో గొప్పో కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఓవర్ఫ్లో ఆడియన్స్ వల్ల నిన్నటి వరకు థియేటర్లు నిండాయి. కానీ ఈ రోజు ఉదయం సీన్ మొత్తం రివర్స్ అయింది. పండగ మొత్తు దిగిపోయాక వర్కింగ్ డే నాడు సినిమా చూడాలనుకునే వాళ్లు కేవలం మంచి సినిమా ఉంటేనే వెళ్తారు. ఈ సూత్రం రాజాసాబ్కి గట్టి దెబ్బకొట్టింది. 7వ రోజున రాజాసాబ్ కలెక్షన్స్లో ఊహించని పతనం కనిపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నిన్నటితో పోలిస్తే ఈ రోజు కలెక్షన్స్లో దాదాపు 60-70% డ్రాప్ నమోదైంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి ఫస్ట్ వీక్లోనే ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆందోళనకరం. మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు చాలా సెంటర్లలో ఖాళీగా కనిపించాయి. దీనికి కారణం ఆడియన్స్లో ఆసక్తి తగ్గడమే. పండగ అయిపోయింది కదా, ఇక ఆఫీస్ పనులు చూసుకుందాం, సినిమా ఎలాగూ బాలేదంటున్నారు కదా, ఓటీటీలో చూద్దాంలే అనే మైండ్ సెట్కి ఆడియన్స్ వచ్చేశారు. రాజాసాబ్ 7వ రోజున కేవలం ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ వల్ల లేదా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల కొన్ని చోట్ల నడిచిందే తప్ప వాక్-ఇన్ ఆడియన్స్ పూర్తిగా తగ్గిపోయారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు వచ్చిన నంబర్స్ చూసి చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే వీకెండ్ వస్తే తప్ప మళ్లీ థియేటర్లు నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే 5వ రోజున మన శంకర వరప్రసాద్ గారు ప్రదర్శించిన తీరు గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి కూడా ఈ రోజు వర్కింగ్ డేనే. దీనికి కూడా పండగ అడ్వాంటేజ్ పోయింది. కానీ ఇక్కడే కంటెంట్ అనే మ్యాజిక్ పనిచేసింది. 5వ రోజున మెగాస్టార్ సినిమా కలెక్షన్స్లో డ్రాప్ ఉంది. అది సహజం. కానీ ఆ డ్రాప్ రాజాసాబ్ లాగా భయంకరంగా లేదు. నిన్నటితో పోలిస్తే మెగాస్టార్ సినిమా కలెక్షన్స్లో కేవలం 30-40% మాత్రమే డ్రాప్ కనిపించింది. ఇది బాక్సాఫీస్ పరిభాషలో ఎక్సలెంట్ హోల్డ్ అని చెప్పొచ్చు. ఉదయం షోలు కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మ్యాట్నీ నుండి ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్ రావడం మొదలుపెట్టారు. పని ఒత్తిడిలో ఉన్నాం, సాయంత్రం కాసేపు నవ్వుకుందాం అని ఆడియన్స్ ఈ సినిమా వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండిటిని పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. రాజాసాబ్ 7వ రోజున ప్రాణాల కోసం పోరాడుతుంటే మన శంకర వరప్రసాద్ గారు 5వ రోజున దర్జాగా నిలబడింది. ఈ రోజు వచ్చిన వసూళ్లను గమనిస్తే రాజాసాబ్ సాధించిన గ్రాస్ కంటే మెగాస్టార్ సినిమా సాధించిన గ్రాస్ దాదాపు రెట్టింపు లేదా 3 రెట్లు ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఒక స్టార్ హీరో సినిమా ఫస్ట్ వీక్లో ఉండగా ఇంకో స్టార్ హీరో సినిమా దానికంటే 3 రెట్లు ఎక్కువ వసూలు చేస్తోంది అంటే డామినేషన్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజాసాబ్కి ఈరోజు అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్స్ తగ్గిపోవడం. చాలామంది ఎగ్జిబిటర్లు ఈ రోజు నుండి, అంటే పండగ అయిపోయాక రాజాసాబ్కి జనం రారని గ్రహించి ఆ షోలను మెగాస్టార్ సినిమాకి మార్చేశారు. అలా స్క్రీన్స్ కోల్పోవడం వల్ల కూడా రాజాసాబ్ కలెక్షన్స్ తగ్గాయి. కానీ చిరంజీవి గారి సినిమాకి స్క్రీన్స్ పెరిగినా కూడా ఆక్యుపెన్సీ తగ్గలేదు. ఇదే ఈ రెండు సినిమాల మధ్య ప్రధాన వ్యత్యాసం. రాజాసాబ్కి సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు. మెగాస్టార్ సినిమాకి సప్లై పెంచినా డిమాండ్ ఇంకా ఉంది. మరొక కోణం ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ యొక్క నిజమైన ప్రభావం ఈ రోజే తెలిసింది. పండగ హడావిడిలో టాక్తో సంబంధం లేకుండా జనం వెళ్తారు. కానీ పండగ అయిపోయాక కేవలం పాజిటివ్ టాక్ ఉన్న సినిమానే నిలబడుతుంది. రాజాసాబ్కి మిక్స్డ్ టాక్ ఉండడం వల్ల ఈ రోజు అది కుప్పకూలిపోయింది. కానీ మెగాస్టార్ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ ఉండడం వల్ల వర్కింగ్ డే నాడు కూడా స్టెడీగా నిలబడగలిగింది. ఈవినింగ్ షోలకి బుకింగ్స్ చూస్తుంటే చిరు సినిమాకి మళ్లీ హౌస్ఫుల్స్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ రాజాసాబ్ ఆన్లైన్ బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి.
ఈ పరిస్థితి బయ్యర్లకి ఒక క్లారిటీనిచ్చేసింది. రాజాసాబ్ మీద పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టమని ఈ రోజుతో డిసైడ్ అయిపోయారు. ఇక నష్టాలని ఎంతవరకు తగ్గించుకోవాలి అనేదే వాళ్ల ముందున్న ప్రశ్న. కానీ మెగాస్టార్ బయ్యర్లు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. వర్కింగ్ డేస్లో కూడా ఇలాంటి షేర్ వస్తే ఈ వారం తిరిగేలోపు జాక్పాట్ కొట్టినట్టే అని సంబరపడుతున్నారు. చిరంజీవి గారి వింటేజ్ చరిష్మా, అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని లాంగ్ రన్ రేసుగుర్రంగా మార్చేశాయి. సోషల్ మీడియాలో కూడా ఈ కంపారిజన్ మీదే చర్చ నడుస్తోంది. పండగ అయిపోయింది, అసలు రంగు బయటపడింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకి కంటెంట్ తోడవకపోతే స్టార్డమ్ ఒక్కటే సినిమాని ఎక్కువ రోజులు లాగలేదని మరోసారి రుజువైంది. అదే సమయంలో కంటెంట్ ఉంటే 60 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ని ఎలా శాసించవచ్చో చిరంజీవి చేసి చూపించారు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర 2 విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. రాజాసాబ్ తన బాక్సాఫీస్ ప్రయాణంలో అలసిపోయినట్టు కనిపిస్తుంటే, మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఇప్పుడే వార్మప్ అయినట్టు, ఇంకా ఎంతో దూరం పరిగెత్తే శక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. రేపటి నుండి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మెగాస్టార్ సినిమాకి మళ్లీ జంప్ వస్తుంది. కానీ రాజాసాబ్ ఆ జంప్ని అందుకోగలదా లేదా అనేది డౌటే. ఈ బాక్సాఫీస్ పోరులో అంతిమ విజేత ఎవరు అనేది ఈ రోజు రిజల్ట్తోనే తేలిపోయింది. మీరు ఈ వర్కింగ్ డే నాడు ఏదైనా సినిమాకి వెళ్లారా? మీ ఏరియాలో ఈ 2 సినిమాల పరిస్థితి ఎలా ఉంది? థియేటర్లు ఖాళీగా ఉన్నాయా లేక నిండుగా ఉన్నాయా? మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని నిజాయితీగల బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.